హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా కర్రీ చేసుకోబోతున్నామండి. ఎగ్ మసాలా కర్రీ అనేది రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం దేనికి, ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, వాటర్ కొంచెం వేడయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఈలోపు కర్రీకి గ్రేవీ కోసం టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెండు కొబ్బరి, జీలకర్ర, ఇలాచి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పెరుగు వేసుకుని గ్రేవీ కింద మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. దీంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ యొక్క పెంకుల్ని తీసుకుని ఎగ్స్ని 2గా కట్ చేయాలండి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులో ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఉడుకుతున్న గ్రేవీలోకి వేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్ని వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.